హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 కేజీల పిండితో పిండి ఎలా కలుపుకోవాలి, అలాగే మురుకులు నూనె పీల్చకుండా ఎలా చేసుకోవాలని చెప్పేసి కొన్ని టిప్స్ తోటి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం పప్పుని బియ్యాన్ని ఏ కొలతలతో తీసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బేషన్లోకి ఏదైనా మెజర్మెంట్స్తో 3 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. 3 గ్లాసుల బియ్యానికి 3/4 గ్లాసు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు అనేది ఎండలో ఎండబెట్టుకొని తీసుకోవాలండి. ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల పప్పు అనేది క్రిస్పీగా ఉంటుంది. దానివల్ల పిండి అనేది కూడా ముద్దలుగా రాకుండా ఉంటుందండి. 3/4 గ్లాసు శనగపిండికి 1/4 గ్లాసు వరకు మినపప్పుని వేయించి తీసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు పప్పుని బాగా వేపి తీసుకోండి. ఈ పప్పుని ఇలా వేపి తీసుకోవడం వల్ల కరాపుస అనేది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి వేయించిన 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోండి. మనం కప్పు కొలతల్లో ఎలా తీసుకున్నా సరే అండి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ వరకు పప్పుని తీసుకుంటున్నాం. ఆ పప్పులో కూడా 3/4 కప్పు వరకు శనగపప్పుని, అలాగే 1/4 కప్పు వరకు వేయించిన మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా పిండి మిల్లులో పట్టించుకోండి. మనం పిండి మిల్లులో పట్టించుకుంటేనే ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది ఆ పిండికి. చూడండి, ఇక్కడ పిండి మిల్లులో పట్టించిన తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది సాఫ్ట్గా ఫైన్ పౌడర్ లాగా ఇలా ఉండాలన్నమాట. మనం మిల్లు నుంచి తెచ్చుకున్న పిండిని తప్పకుండా ఇలా జల్లించుకోవాలండి. ఏమైనా నలకలు ఉన్నట్లయినా, లేకుంటే ఏదైనా పప్పు గింజలు సరిగ్గా మెదగకపోయినా ఇందులోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల సాల్ట్ వాటర్లో బాగా కరిగి పిండికి బాగా పడుతుంది. ఇలా సాల్ట్ వాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని, నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. ఈ నువ్వుల వల్ల ఈ కారపూసకు అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాటర్లో కలిపేసి ఈ వాటర్ని టీ స్ట్రెయినర్ సహాయంతో వడగట్టి ఇందులోకి వేసుకోండి. కొన్నిసార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిగ్గా మెదగనట్లయితే మనం చేసుకునే మురుకుల హోల్స్లో ఇరుక్కుపోతాయి. కాబట్టి ఇలా వడగట్టి పోసుకోవడం మంచిది. నెక్స్ట్ ఈ పిండిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. మనం వేసిన కారం అలాగే అల్లం వెల్లుల్లి వాటర్ అనేవి పిండికి బాగా పట్టించాలి. నెక్స్ట్ మనం తీసుకున్న పిండిలోకి సగం పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఒకేసారి కలపడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి సగం పిండిని పక్కకు ఉంచుకొని మిగతా సగం కలుపుకుందాం. మనం తీసుకున్న సాల్ట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ఒక 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి అంటే కలపలేము కాబట్టి మనం తీసుకున్న సగం పిండిలో కూడా సగం వరకు వాటర్ని వేసి కలుపుకొని పక్కకు ఉంచుకున్న తర్వాత మిగతా సగంలోకి కూడా వాటర్ని వేసి కలుపుకొని ఆ తర్వాత 2 ముద్దలు కలిపి ఒక పెద్ద ముద్దగా చేసుకొని పక్కకు ఉంచుకోండి. మనం ఈ పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఈ మురుకుల క్రిస్పీనెస్ అనేది కూడా. అంతా మనం ఎంత బాగా కలుపుకుంటే నూనె అంత తక్కువగా పీలుస్తుంది, అలాగే క్రిస్పీగా వస్తాయి. మనం ఇలా పెద్ద ముద్ద చేసుకున్నా సరే కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్న ముద్దను కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ మురుకుల గొట్టంలోకి ఆయిల్ని బాగా రాసి ఆ తర్వాతే పిండిని ఉంచాలండి. పిండి అయిపోయిన ప్రతిసారి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు, కానీ మధ్యలో ఆయిల్ రాస్తూ ఉండడం వల్ల ఈ మురుకుల గొట్టంలోంచి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. మనకి చేయడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది. ఇలా ఈ మిషన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పేపర్ని 4-5 పీసులుగా కట్ చేసుకొని ఒకదానిపై ఒకటి ఉంచి ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ మురుకులు ఏ సైజులో ఉండాలనేది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. కావాలంటే సన్నగా చేసుకోవచ్చు. అలా సన్నగా చేసుకునే వాళ్ళని నువ్వుల్ని అవాయిడ్ చేయండి, లేదంటే నువ్వులు అనేవి ఆ హోల్స్లో ఇరుక్కుపోతాయి. మీరు ఇంతకీ కొంచెం పెద్ద సైజులో మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలా డైరెక్ట్గా వేసినా సరిపోతుందండి. ఇలా మురుకులను ఒకదానిపై ఒకటి ఉంచి ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడవ్వనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న మురుకుల్ని ఆయిల్లోకి తీసుకోండి. ఈ మురుకుల్ని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఆయిల్లో బుడగలన్నీ పోయి క్లియర్గా కనిపిస్తున్నప్పుడు మురుకుల్ని తీసుకుంటే సరిపోతుందండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఉంచినట్లయితే బయటికి తీసేలోపు మాడిపోతాయి. అందుకే కలర్ నార్మల్గా ఉన్నప్పుడు బయటికి తీసిన తర్వాత మంచి రంగులోకి మారుతాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి మురుకులు. మరి మీరు కూడా ఈ పండగకి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.